సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము తిమిరములు బాపును ఆ అభయము ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సాయి టీవీ ప్రేక్షకులకు, సాయి టీవీ వీక్షకులకు, శ్రోతలకు నా నమస్కారములు. సచరితలో ఒక మాట ఉందండి. సత్సంగ ప్రాప్తి లభించిందా, పారాయణ ప్రాప్తి లభించిందా, శ్రవణ ప్రాప్తి లభించిందా, ఉపదేశాలు సహజంగా వాటికి అవే అందుతాయి. అదండి గొప్పతనం. బాబా ఎక్కడ ఉపదేశాల కోసం ఎవరిని పరుగులు తీయొద్దు అని చెప్తూనే వచ్చాడు, మనకు అర్థం కావడంలే. సచరిత్ర ఏం చెప్పింది? సచరిత్రను జాగ్రత్తగా అధ్యయనంగా చేయగలిగితే, ఉపదేశం కోసం వచ్చినటువంటి స్త్రీకి కూడా ఏం చెప్పారు ఆలోచన చేయగలిగితే, నేను నా గురువుని ఎట్లా సేవించుకున్నానో నువ్వు కూడా నన్ను అట్లా సేవించుకో అని చెప్పాడు. అంతే, చాలా సింప్లెస్ట్ మార్గం. ఇంకా చెప్పాలంటే భక్తిని సులభతరం చేశాడండి మనందరి కోసం. కేవలం ఒక సాయి సచరిత్ర మనకు ప్రసాదించి భక్తిని సులభతరం చేశాడు. సత్సంగ ప్రాప్తి లభించిందా, ఉపదేశ ప్రాప్తి లభించిందా, సహజంగా ఉపదేశాలు వాటికి అవే అందుతాయి, నువ్వు పరుగులు తీయబడలే. ఈరోజు అవసరం లేదండి. సాయి భక్తుడైనటువంటి వాడికి సచ్చరిత్రే దానికనే సచ్చరిత్రే మార్గదర్శకం. దానికనే ఉపోద్ఘాతంలో చెప్తారు మణ్యమ్మ గారు, వేదోపనిషత్తుల సారం శ్రీ సాయి సచ్చరిత్ర, పరమార్థ సాధనకు అత్యుత్తమ సాధనం శ్రీ సాయి సచ్చరిత్ర. కాబట్టి ఏదైతే ప్రపంచంలో ఉందో, ఏ వేదసారం ఏదైతే ఉందో, ఏ భగవద్గీత సారం ఏదైతే ఉందో, ఏ ఉపనిషత్తుల సారం ఏదైతే ఉందో, ఏ వేదాల సారం ఏదైతే ఉందో, అవన్నీ కూడా సచ్చరిత్రలో నిక్షిప్తం చేసి మనకు అందించబడ్డది. వాటిని కొంచెం ఒకంత శ్రద్ధ వహించి మనం వాటిని ఏరుకోవడమేను. దానికైనా బాబా అన్నాడు, నువ్వొక్క అడుగు వేయి, నేను 100 అడుగులు వేస్తాను. అట్లాంటి అడుగు వేసే ప్రయత్నమే ఈ శ్రవణము, ఈ పారాయణము, ఈ సత్సంగము. కాబట్టి ఇక్కడ ఉపదేశాలు సహజంగా లభిస్తాయి. దీనికోసం నువ్వు పరిగెత్తబడలేదు, దీనికోసం నువ్వు వేరే వాళ్ళని ఆశ్రయించబడలేదు. నువ్వు ఆశ్రయించవలసిందంతా కేవలం శ్రీ సాయి సచ్చరిత్రను మాత్రమే అనేటువంటి విషయం మనకు ఈ యొక్క ఓవి ద్వారా 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ఓవి ద్వారా మనకు అనుభవానికి వస్తుంది. ఇటువంటి ఈ లీలల్ని తన జీవితంలోకి అన్వయించుకుని, అటువంటి అన్వయంలో వాళ్ళ జీవితాల్ని తరింపజేసుకున్నటువంటి వాళ్ళని అనుభవాలు కూడా మనం ఈరోజు భక్తులు చెప్తూ ఉంటే చాలా వింటూ ఉన్నాం. వీళ్ళు ఎక్కడికి పరిగెత్తారు, ఏ గురువుల దగ్గరికి వెళ్ళి ఉపదేశాలు పొందారు? కేవలం శ్రీ సాయి సచ్చరిత్రను మాత్రమే వాళ్ళు ఆరాధించి, సాయి సచ్చరిత్రను మాత్రమే ఆశ్రయించి వాళ్ళ జీవితాల్ని మార్చుకున్నారు. దానికనే బాబా ఒక దగ్గర చెప్తాడు, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ లభిస్తాడు భగవంతుడు? ఉద్ధవ గీతలో భగవంతుడు నీకు ప్రకటమవుతాడు అని చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. అట్లాగే బాబా ఈరోజు ఇక్కడ నామసప్తాహం చేస్తాను, నాకు విఠలుడు దర్శనం ఇవ్వు అని దాసగణ మహారాజు అడిగితే, ఒరే ఎందుకురా నాయనా, నీకోసం పండరీపురం నుంచి విఠలుడు, ద్వారక నుంచి శ్రీకృష్ణుడు, అయోధ్య నుంచి శ్రీరాముడు, ఢంకాపురం నుంచి ఢాకూరునాథుడు నీకోసం లేచి రావాలన్నా అని తన గుండెల మీద చెయ్యి వేసుకొని, ఇక్కడ తపన, ప్రేమ, ఇష్టము, తపస్సు ఉంటే ఇక్కడే ఇప్పుడే ప్రకటమవుతాడు అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ప్రాక్టికల్గా చూపించాడు ఆయన, తన హృదయం మీద చెయ్యి వేసుకుని చెప్పినటువంటి మాట అది. మనం సచరిత్రగా బాగా గమనించగలిగితే, కాబట్టి నీకు భగవంతుడు ప్రత్యక్షం కావాలంటే, భగవంతుడి యొక్క సన్నిధానం నీకు అనుభవంలోకి రావాలంటే, భగవంతుడి అనుగ్రహాన్ని నేను పొందుతూ ఉన్నాను అనేటువంటి భావంలోకి నీ మనసు రావాలంటే, నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ నువ్వు సచరిత్రగా పారాయణ చేసి దాంట్లో ఉన్నటువంటి భావజాలపు లోతుల్లోకి వెళ్ళి, ఆ భావజాలపులో ఉన్నటువంటి ఆలోచనని జీవితంలోకి అన్వయించుకుని, అటువంటి మార్గాన్ని నువ్వు కానీ వెళ్ళగలిగితే భగవంతుడు నీ
వెంటే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు అని సచరిత్ర ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి లీలన్నీ కూడా మనకు ఎన్నో మన ముందర ఉంచడం కూడా జరిగింది. అటువంటి లీలలో ఒక భాగమే చోల్కర్ లీల కూడా. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా సరే వెళ్ళండి, నేను మీ వెంటే ఉంటా, మీ హృదయంలోనే నా నివాసం, మీ అంతర్యామిని నేనే, మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. ఇంట్లో కానీ, వీధిలో కానీ, దారిలో కానీ, ఆయా ప్రదేశాలలో ఎవరు మీకు కలిసినా అది నేనే. చీమలు, క్రిములు, జలచరాలు, ఆకాశాన ఎగిరే పక్షులు, శ్వాన శూకరాలు మొదలగు ప్రాణులన్నింటిలోనూ నేను సర్వత్రా నిండి మిగిలి ఉన్నాను. నీకు నాకు ఎలాంటి భేదం లేదు, నన్ను వేరుగా భావించకండి. ఇలా తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు చెప్తున్నాడండి ఆయన. కాబట్టి మనం అటువంటి ఆలోచన పరిధిలోకి మనం వెళ్ళగలిగితే, బాబా యొక్క మాటల్ని ప్రతిరోజు ప్రతినిత్యం మనం మననం చేసుకోగలిగితే మన మనసు ఆగిపోతుందండి. వాస్తవమా కాదా పరీక్ష పెట్టుకుందాం, మనకు మనమే పరీక్ష పెట్టుకుందాం. కరెక్ట్ అయితే సత్యతను పారాయణ చేస్తాం, కరెక్ట్ కాకుంటే గమ్మునుందాం. దానికని ఒక చిన్న ఎగ్జాంపుల్, లౌకికపరమైనటువంటి ఎగ్జాంపుల్ తీసుకొని మనం మన భావాలని పంచుకునే ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడండి, మీరెక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ నాకు ఎల్లప్పుడూ తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియజేసిన నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాణ్ణి, అంతటా చరించేవాణ్ణి. ఇలా నేను మీ అందరికీ స్వామిని ఏం చెప్పాడండి. ఇప్పుడు ఇది పారాయణ ఆలోచిద్దాం. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ నాకు ఎల్లప్పుడూ తెలుస్తూనే ఉంటాయి. అవునా కాదా? ఎక్కడో మహాసభాపతి కుక్కను కొట్టి వచ్చాడు, ఇక్కడ ఉన్నటువంటి ఆయనకి తెలిసిపోయింది. ఎక్కడో నానాసాహెబ్ చందోర్కర్ ఆ ముసలమ్మని కొంచెం కసురుకున్నాడు, బాబాగా తెలిసిపోయింది. ఎక్కడో ఇంకొక వ్యక్తి పిల్లిని కర్రతో కొట్టొచ్చాడు, ఈయనకి తెలిసిపోయింది. ఎక్కడో ఒక వ్యక్తి గుర్రాన్ని కొట్టాడు, ఇక్కడ ఈయనకి తెలిసిపోయింది. ఎక్కడో ఒక వ్యక్తి కొలివిలో పడిపోతూ ఉన్నాడు, ఇతనికి తెలిసిపోయింది. ఎక్కడో ఒక అమ్మ ప్రసవ వేదనతో బాధపడుతూ ఉంది, ఈయనకి తెలిసిపోయింది. ఎక్కడో అంటార్కిటికా సముద్రంలో ఉన్నటువంటి పడవ మునిగిపోతూ ఉన్నటువంటి తరుణంలో ఆ జహాంగీర్ అనేటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తే ఇక్కడ మసీదులో ఉన్నటువంటి బాబాకి తెలిసిపోయింది. మీరెక్కడున్నా, ఎక్కడో నానాసాహెబ్ చందోర్కర్ ఉండి బాబా మంచినీళ్ళు అయ్యా అని అడిగితే ఇవ్వడం జరిగింది. ఎక్కడో అరణ్యంలో వెళ్తూ బాబా నాకు సమృద్ధిగా తాగేదానికి టీ ఇవ్వయ్యా అంటే అక్కడ టీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ నాకు ఎల్లప్పుడూ తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియజేసిన నేను సర్వ అంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాడిని అని 3వ అధ్యాయం చెప్తూ ఉంది. ఇంకొకరు వివరంగా 15వ అధ్యాయం చోల్కర్ లీలలోకి వెళ్తే, ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా సరే వెళ్ళండి, నేను మీ వెంటే ఉంటాను, మీతోటే ఉంటాను, మీ హృదయంలోనే ఉంటాను, నీ ముందు వెనుక నలుదిక్కులా ఉంటాను. మీ అంతర్యామిని నేనే, నీ లోపల ఉన్నటువంటి వాడిని నేనే. ఈ శరీరం ఇక్కడ ఉన్నా, మీరు సప్త సముద్రాల కవతల ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది అనేటువంటి దానికి కొన్ని వందల వేల లక్షల లీలలు మనకు అందించాడండి. చెప్పడమే కాదు, అనుభవపూర్వకంగా మన మనసుల్లో నాటుకునేటట్లు అనుభవాలను భక్తులకి అనుభవాలను ఇచ్చి ఆ యొక్క అనుభవాలను స్థిరం చేసుకోమని చెప్తూ ఉందండి సచ్చరిత్ర. ఈ ఒక్క ఆలోచన కానీ మనం చేయగలిగినట్లయితే, దానికనే 45వ అధ్యాయంలో చాలా గొప్ప ముఖ్యమైనటువంటి మాటలు ఉన్నాయి. మన సాధనంతా అదేను అని చెప్పబడుతూ ఉంది. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత సాధన ఏంది అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ హేమాద్రి పంతు ద్వారా బాబా చెప్పడం జరిగింది, మీ కొరకు బాబా నోటి గుండా వెలువడినటువంటి వచనాలను ఎందే నీ ధ్యానం ఉంచాలి. వాటినే ప్రతిరోజు ప్రతినిత్యం మననం చేస్తూ ఇవే మన ఉద్ధరణకు తోడ్పడతాయని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. చూడండి ఎంత గొప్ప మాట.
బాబా నోటి గుండా వెలువడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి ప్రతిరోజు ప్రతినిత్యం మననం చేస్తూ ఇవే మన ఉద్ధరణకు తోడ్పడతాయని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలంట. ఒక చోల్కర్ లీలలో ఏం చెప్పాడు ఆయన? ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా సరే వెళ్ళండి, నేను మీ వెంటే ఉంటా, మీ హృదయంలోనే నా నివాసం, నీ పక్కనే ఉంటా, నీ ముందర ఉంటా, నలుదిక్కులా నేను ఉంటా అనేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళగలిగినట్లయితే ఇంకొక వేరే ఆలోచన, భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచన కాకుండా మనల్ని నైతికంగా భౌతికంగా దిగజార్చేటువంటి ఆలోచన మనకు వస్తుందా? ఆలోచిద్దామండి. ఆయన నా పక్కనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నా హృదయంలోనే ఉన్నాడు, ప్రత్యక్షణం ఆయన నన్ను గమనిస్తూనే ఉన్నాడు. 3వ అధ్యాయం. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ నాకు ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ అంటే విసిదం చేసుకుందాం, ఎల్లప్పుడూ అంటే ఒకప్పుడా, 365 రోజుల, 30 రోజుల, 24 గంటల, 10 గంటల, 12 గంటల, 1 గంట, ప్రతి గంటలో కొన్ని నిమిషాలలో కొన్ని సెకండ్ల, ఎంత విశదంగా మనం చింతన చేయగలిగితే ఎల్లప్పుడూ 24 అవర్స్, 24 గంటలు, 60 నిమిషాలు, 60 నిమిషాలే కాదు, ప్రతి నిమిషము, ప్రతి సెకండు నేను నీ ఆలోచనలు గమనిస్తూనే ఉన్నాను అనేటువంటి వచనం మనం ప్రతిరోజు ప్రతినిత్యం కొన్ని వందల సార్లుగాన మహామంత్రాన్ని మనం మననం చేస్తూ ఉంటే మన ఆలోచనలోకి వేరే వాళ్ళు వస్తారా? మన నైతికత ఏమన్నా దెబ్బతింటుందా? మనం చేసేటువంటి పని భగవంతుడు మెచ్చడా అనే అటువంటి ఆలోచనలోకి మనం వస్తామా రామా? ఇది బాబా మెచ్చుతుండే ఆలోచన కాదా అనేటువంటి పరిశీలన మన మనసులో జరుగుతుందా లేదా అనేటువంటి ఆలోచన మనం చేయగలిగినట్లయితే ఆ వచనం బాబా నోటి గుండా వెలువడినటువంటి మాట మనలో ఎంత శక్తిపాతం చేస్తూ ఉందో, ఎంత మనల్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తూ ఉందో, ఆ యొక్క వచనాన్ని మననం చేసినటువంటి వాళ్ళని కానీ అడిగితే వాళ్ళు చెప్తారండి ఆ ప్రయోజనం ఏందో. ఎట్లా అయితే ఒక లౌకికమైనటువంటి ఉదాహరణ కానీ మనం పోర్చుకున్నట్టయితే, క్లాస్ రూమ్లోకి ఉంటాం, టీచరు క్లాస్ రూమ్లో ఉన్నంతసేపు పిల్లలు ఏం చేస్తారు? ఏమి గలబా చేయరు, మాట్లాడుకోరు, శబ్దాలు చేయరు, ఒకరిని గురించి ఒకరు తిట్టుకోరు, కొట్టుకోరు, కామ్గా కూర్చొని ఉంటారు. ఎందువల్ల? టీచర్ అక్కడ ఉన్నాడు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయరు. ఎప్పుడైతే టీచరు క్లాస్ రూము వదిలి బయటికి వెళ్ళాడో అప్పుడు అన్నీ ఈ పిల్లల్లో అందరూ సందడి బిగునవుతుంది, రకరకాల మాటలు వస్తాయి, ఇంకేదేదో వాళ్ళ మాటలు అన్నీ వస్తాయి. ఎప్పుడు వీళ్ళు ఆలోచనలో నుండి ఎప్పుడు వీళ్ళు మాట్లాడకుండా ఉన్నారు? స్కూల్ టీచరు ఆ స్టేజీ మీద ఉన్నంత వరకు వీళ్ళు మాట్లాడాలి. అట్లాగే మనం కూడా బాబా మన వెంటే ఉన్నాడు, మన ఆలోచనలోనే ఉన్నాడు, అంతర్యామిగా ఉండి ప్రత్యక్షణం మనల్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు. మన ఆలోచనలు ఎటువంటి ఆలోచన రాబోతూ ఉందో అనేటువంటి విషయాన్ని కూడా ఆయన లోపల ఉండి రికార్డు చేసుకుంటూ ఉన్నాడు అనేటువంటి ఆలోచనలోకి ఎప్పుడైతే మన మనసు వస్తుందో, ఆయనకి సంబంధం కానటువంటి, ఆయనకి ఇష్టం లేనటువంటి మన నైతికతను దిగదార్చేటువంటి విషయాల జోలికి మనం వెళ్తామా వెళ్ళమా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అవునా కాదా? సో బాబా యొక్క వచనాలను ఏం చేయాలి? మననం చేయాలి. ఎంతవరకు మనం మననం చేస్తూ ఉన్నాం? ఎంతవరకైతే మననం చేస్తావో, ఎంతవరకైతే వాటిని మరలా పునరావృతం చేసుకుంటూ ఉంటావో, ఎంతవరకైతే ఈ వచనాలు ప్రతిరోజు ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉంటావో, అంతవరకు నువ్వు పాప బంధనాల నుండి, పాప కర్మల నుండి విముక్తుడైనట్టు లెక్క. లేదంటే మన పతనానికి మనమే గొయ్య తీసుకున్నటువంటి వాళ్ళమవుతాము. ఇప్పుడు ఆలోచిద్దాం, ఎంత శక్తివంతమైనటువంటివి బాబా వచనాలు. చెప్పి ఊరుకోలేదండి, అంతర్యామిగా అని చెప్పి ఊరుకోలేదు. కొన్ని వందల వేల నిదర్శనలు ఇచ్చి, లక్షల అనుభవాలను ఇచ్చి నేను అంతర్యామిని అని నిరూపించుకున్నాడు. దానికనే చోల్కర్ ఉదంతంలో, చోల్కర్ నువ్వు అనుకున్న పటికి బెల్లం నాకు అందింది, నీ త్యాగ నియమం కూడా పూర్తయింది, మొక్కును త్వరగా తీర్చలేక చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు, దీనిని నీవు రహస్యంగా దాచినా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, పెళ్ళాం బిడ్డలకి చెప్పలేదు, బయట వాళ్ళకి చెప్పలేదు, తన గుండెల్లోనే దాల్చుకున్నటువంటి చోల్కర్ వచ్చి బాబా దగ్గరికి వస్తే బాబా చెప్పినటువంటి మాట, నీవు దీనిని రహస్యంగా దాచినా నాకు సమస్తం తెలిసింది.
మీరు ఎవరైనా ఎక్కడైనా సరే ఉండండి, భక్తి భావంతో నా వైపు మళ్ళితే మీ భక్తి శ్రద్ధలను అనుసరించి నేను రాత్రింబవళ్ళు మీ వెంటే ఉంటా. నా ఈ శరీరం ఇక్కడ ఉన్నా, మీరు సప్త సముద్రాల కావాలి ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది అని చెప్పడమే కాదు, కొన్ని వందల వేల అనుభవాలను ఇచ్చి ఇదిగో ఇది నా యొక్క సర్వసమర్థత, ఇది నా యొక్క సర్వవ్యాపకత్వం, ఇది నా యొక్క సర్వజ్ఞత అని మనకు ఆయన ప్రతి ఒక్క లీలలో, ప్రతి ఒక్క చర్యలో, ప్రతి ఒక్క సంఘటనలో ఆయన మనకు తెలియపరుస్తూనే ఉన్నాడండి. కాబట్టి ఆ 45వ అధ్యాయం ఏదో సాధన అని చాలామంది మనం అర్థం తెలుసుకోకుండానో లేకుంటే ఎందుకో మనం వెళ్తూ ఉంటాం. కానీ అసలు సచ్చరిత్రను జాగ్రత్తగా కానీ పారాయణ చేస్తే ఆయన నా వెంటే ఉన్నాడు అనేటువంటి ఆలోచనలోకి నువ్వు నీ మనసును సంపూర్ణంగా పంపిస్తే ఆయనతో ఆడుకుంటావు, పాడుకుంటావు, మురిపాలు పెంచుకుంటావు, ఆయన కౌగిలించుకుంటావు, ఆయన ఒళ్ళో నీ సేద తీరుతావు. ఇవన్నీ చేయండిరా అంటున్నాడు ఆయన. తల్లికి దగ్గ బిడ్డలకండి అంటున్నాడు. నా హృదయంలో స్థానాన్ని సంపాదించుకోండి అని అంటున్నాడు. నా మీద ఇంత ప్రేమను చూపించండి అని అడుగుతున్నాడు. ఇంకేం కోరడం లేదు. నీకు నాకు అదే చోల్కర్లీలా, నీకు నాకు ఎలాంటి భేదం లేదు అని చెప్తున్నాడు. నన్ను వేరుగా పరాయివాడిగా భావించకండి అని చెప్తున్నాడు. లేదు నువ్వు వేరు నేను వేరు అని మనమేమో ఇటువంటి భావనలో ఉంటాం. నన్ను వేరుగా వద్దు, నీ వాడిని, మీలో ఒకడిని నేను, అసలు మీరు లేకపోతే నేను ఎందుకు, ఇంకా మీ వల్లనే నాకు సంతోషం. భక్తులే ఆయనకి బంధువులంట. సత్యత్తులో ఒక దగ్గర ఒక మాట ఉందండి, భక్తులే ఆయనకి బంధువులంట. మనకైతే చాలామంది ఉన్నారు, ఆయనకి ఎవరు ఉండారండి? మనకైతే పెళ్ళాం బిడ్డలు ఉన్నారు, సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది, మనవాళ్ళు ఉన్నారు, మణిమనవాళ్ళు ఉన్నారు. మరి ఆయనకి ఎవ్వరు లేరండి, భక్తులు మాత్రం ఉన్నారు. ఆయనతో రుణానుబంధం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఆయన జాబితాలో ఉన్నారు. అటువంటి జాబితాలో మనం అందరం కూడా ఉన్నాం. కాబట్టే ఈరోజు సత్యతని పారాయణ చేసే అవకాశం, శ్రవణం చేసే అదృష్టం మనకందరికీ కలిగింది. అటువంటి శ్రవణ భాగ్యం కలిగినటువంటి వాళ్ళకి ఉపదేశాలు సహజంగా కలుగుతాయని చెప్పిందండి సచ్చరిత్ర. నువ్వు పరిగెత్తబడలేదు, నువ్వు సత్యతని పారాయణ చేస్తూ ఉంటే నీ జీవితం ఎట్లా ఉండాలనో నీకు తెలిసిపోతుంది. దానికనే బాబా అన్నాడు, ఎందుకురా చింపిరి గుడ్డలు ఏరుకుంటావు, రా కూర్చో, నన్ను అడుగు, నీకేం కావాలో నన్ను అడుగు, నేను నీకు సమాధానం ఇస్తా. ఎందుకు అక్కడికి పరిగిస్తావు? ఎందుకు మనం అక్కడికి సాయి భక్తులైనటువంటి వాళ్ళు ఎందుకు వేరే వాళ్ళని ఆశ్రయించాలి? సచ్చరిత్రను ఆశ్రయించు. సచ్చరిత్ర ఇవ్వలేదా? అప్పుడు వెళ్దాం మనం అందరం కూడా. ఎట్లా ఆశ్రయించాలి అనేది మనం ఆలోచించాలి. ఎవరికి వాళ్ళు అందరూ తెలుసండి, ఎట్లా ఆశ్రయించాలనో తెలుసు, ఏ విధంగా బాబాని పట్టుకోవాలనో తెలుసు. కాకపోతే మనకు అవకాశం ఉంది కాబట్టి ఈ లీలల్ని పంచుకుంటూ ఉన్నాం. కాబట్టి సచ్చరిత్రను కానీ మనం పారాయణ చేస్తే మన జీవితం ఎట్లా ఉండాలో, అసలు ఉపదేశం అంటే ఏంది, ఆ ఉపదేశంలో ఉన్నటువంటి భావన ఏంది, ఆ భావన మన జీవితంలో ఎట్లా అన్వయించుకోవాలి అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. ఈరోజు చాలా గొప్ప లీల, అద్భుతమైనటువంటి లీల. ఇంకా చెప్పాలంటే నా జీవితానికి బాగా ఇష్టమైనటువంటి, నాకు అత్యంత ఇష్టమైనటువంటి లీల ఆ యొక్క నామ్య చెల్లెలైనటువంటి ఆ యొక్క పని అమ్మాయి లీల. ఎంత గొప్ప లీలండి! అసలు ఈ ఒక్క లీల మన మనసులో కానీ బాగా నాటుకుంటే మనం ఎంత ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతామో మనకు అర్థమవుతుందండి. దానికోసం కాబట్టి ఆ లీలలో ఏముంది అనేటువంటి ఆలోచనలోకి మన మనసు వెళ్ళగలిగినప్పుడు, ఆ లీలల్లో ఏ బోధ అయితే ఉందో ఆ బోధ మనం కానీ స్వీకరించి మనం దాన్ని నిజ జీవితంలో ఆచరణలోకి తెచ్చుకునే ప్రయత్నం కానీ జరిగితే ఆ పరిపిల్ల ఎంత ఆనందంగా ఉందో మనం కూడా అంతకు మించిన ఆనందంతోనే బతుకుతామండి. దానికోసం సచ్చరిత్ర పారాయణ. అంతేగాని బాబా కోసం కాదండి సచ్చరిత్ర పారాయణ. మీరేమైనా అనుకోండి, బాబా కోసం కాదు. మన జీవితాన్ని మనం పరిపుష్టం చేసుకునేదానికి, మన జీవితాన్ని మనం పండించుకునేదానికి, మన జీవితాన్ని మనం సుసంపన్నం చేసుకునేదానికి, మన జీవితాన్ని మనం ఆనందమయంగా చేసుకునేదానికి సచ్చరిత్ర పారాయణ కాదు, ఒక వ్యక్తి కోసం కాదండి. దానికని మనం పదే పదే ఈ విషయాన్ని మన మనసుకు చెప్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా మన మనసులో పారాయణ అంటే ఒక ఆలోచన ధోరణిలో ఉన్నాయి. ఆ ఆలోచన ధోరణి నుండి ఒకంత మన మనసు విడివడి ఎప్పుడైతే నా కోసము ఈ సచ్చరిత్ర పారాయణ అనేటువంటి ఆలోచనలోకి వెళ్తామో, ఎప్పుడు ఎక్కడ ఖాళీగా ఉన్నా మనసు ఏం చేస్తుంది? సచ్చరిత్రలో ఉన్నటువంటి లీలలతో అనుసంధానమవుతూ ఉంటుంది. దానికని హేమాద్రి పంత్ చెప్తాడు,
ఎక్కడైనా ఖాళీగా ఉన్నావా, ఇంకేదైనా కూర్చొని ఉన్నావా, ఖాళీ సమయం చిక్కిందా, ఆ విధంగా రిలాక్స్డ్గా పడుకొని ఉన్నావా, ఏదైనా విషయాన్ని ఇస్తే ఆ విషయాన్ని గురించి చింతన చేస్తూ ఉంటుంది మనసు. అదే గురువుని ఇస్తే గురువుని గురించి చింతన చేస్తూ ఉంటుంది మనసు. ఇది ఆయన చెప్పింది హేమాద్రి పంత్. దానికనే హేమాద్రి పంతు చిట్ట చివరి రోజుల్లో బివి నరసింహస్వామి ది లైఫ్ ఆఫ్ సాయిబాబాలో రాస్తాడండి. హేమాద్రి పంత్ ఏం చేశాడు అంటే, బాబాలోనూ స్వయంగా కలిసిపోవాలని అనుకున్నావా, మరలా ఇంకొక జన్మకి రాకుండా ఉండాలని అనుకున్నావా, హేమాద్రి పంత్ చేసినటువంటి విషయాన్ని మనకు చెప్తూ ఉన్నాడు బివి నరసింహస్వామి ది లైఫ్ ఆఫ్ సాయిబాబాలో హేమాద్రి పంత్ గురించి. హీ ఈజ్ కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది లీలాస్ ఆఫ్ ది సాయి. ఎవరు? హేమాద్రి పంత్ చేశాడు ఆ పని. నువ్వెందుకు చేయకూడదు అని సచిత్ర మన వాళ్ళందరినీ నిలదీస్తూ ఉంది. కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది లీలాస్ ఆఫ్ ది సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది వర్డ్స్ ఆఫ్ ది సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది సర్వాంతర్యామిత్వ ఆఫ్ ది సాయి. చూడండి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది వర్డ్స్ ఆఫ్ ది సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది లీలాస్ ఆఫ్ ది సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది సర్వాంతర్యామిత్వ ఆఫ్ ది సాయి. అంటే నిరంతరమైన బాబా యొక్క నోటి గుండా వెలువడినటువంటి వచనాలను మననం చేస్తూ ఉన్నాడు. ఏంది బాబా నోటి గుండా వెలువడిన ఒక్క వచనాన్ని తీసుకొని మనం ఒక్క చింతన చేస్తే మనకు అర్థమైపోతూ ఉంది. ఒక్క మాట ఆలోచిద్దాం సార్. బాబా నోటి గుండా ఎప్పుడు ఒక మాట దొర్లుతూ ఉండేది అని మనం సచ్చరితలో చాలా మాటలు అనుకున్నాం. ఏందా మాట ఆలోచన చేయగలిగితే, అల్లా మాలిక్. ఎప్పుడు బాబా నోటిగుండా అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్ అనే మాట తరచూ ఆయన నోటిగుండా వస్తూనే ఉండేది. ఎందుకన్నాడు ఆ మాట? అది నీలీలా చింతనమే మధుర మధురము. ఈ ఒక్క మాట మనం బాబా ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనుకుంటూ ఉండేవాడు. తర్వాత ఇంకొక లైన్కి వెళ్ళిపోతాం, తర్వాత ఇంకొక లైన్ వెళ్ళిపోతాం, పేజీ మూసేస్తాం. ఈరోజు నేను పారాయణ చేశాను అని పుస్తకం మూసేస్తాం. ఏం ప్రయోజనం? అటకెక్కిచ్చేస్తాం. ఇప్పుడు సత్యత్వ పారాయణ కూడా ఎట్లా అవుతుందంటే, ఏదన్నా మనకు ఒక లబ్ధి కావాలి అనుకున్నప్పుడు, ఒక పని కావాలని అనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే సత్యత్వం తీసి పారాయణ చేయడం కూడా జరుగుతూ ఉందండి. కాదండి, సచ్చరిత్ర దానికోసం కాదు. మన జీవితాన్ని మనం మార్చుకునేదానికి సచ్చరిత్ర. మన జీవితాన్ని మనం మార్చుకునేదానికి కదా. మనం హాయిగా ఒక ఉద్యోగం చేస్తూ, ఒక వ్యాపారం చేస్తూ హాయిగా ఉండేదానికి కదా. 1వ తరగతి నుండి చిన్న పిల్లవాడి కాడి నుంచి 20-25 ఏళ్ళ దాకా వాడు చదువుకుంటూనే ఉన్నాడే. ఎంత బరువులు మోస్తూ ఉన్నారండి. ఎవడి కోసరం? వాడి కోసరం. మరి సచ్చరిత్ర మన కోసరం, నా కోసరం అనేటువంటి ఆలోచనలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మన మనసు హాయిగా ఉంటుందండి. అటువంటి హాయిగా ఉన్నటువంటి తరుణంలో ఈ ఒక్క మాటను చింతన చేసి మళ్ళీ మనం ఆ యొక్క పని పిల్లల ఏరులోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు ఆయన నిరంతరం అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్ అని అంటూనే ఉండేవాడు. మనం కూడా అల్లా మాలిక్ అంటే మనం తెలుగులో అనుకుంటే అల్లాయే యజమాని, అల్లాయే యజమాని, అల్లాయే యజమాని అని ఈ విధంగా బాబా నోటి, ఇందాక మనం అనుకున్నాం, బాబా నోటి గుండా మీ కొరకు వెలువడినటువంటి వచనాలను ప్రతిరోజు ప్రతినిత్యం మననం చేస్తూ ఇవే మన ఉద్ధరణకు తోడ్పడతాయని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అనేటువంటి మాట నిందాక ఎట్లా మనం మాట్లాడుకున్నామో దానికి అన్వయింపుగా ఈ భగవంతుడే యజమాని అనేటువంటి మాటని ప్రతిరోజు ప్రతినిత్యం మననం చేస్తూ ఉంటే ఏమొస్తుందండి? ఆలోచన చేసే ప్రయత్నం జరగాలి. ఇది చింతన, ఇది అధ్యయనము అంటారు. దీన్ని మనం ఆలోచన చేయగలిగితే మీకు తెలవందని కాదండి, ఇవన్నీ మనకు అందరికీ తెలుసు. ఒకంత తీరుబాటు లేక మనం అంత ఆలోచించేదానికి మనం సమయాన్ని మనకు మనం ఇచ్చుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే సార్ ఇవన్నీ చేసేది మనకు మనం హాయిగా ఉండేదానికోసం సార్, మనకు మనం సంతోషంగా ఉండేదానికోసం, మనకు మనం ఆ బోధని తీసుకొని ప్రశాంతంగా ఉండేదానికోసం. ఒక లౌకికపరమైనటువంటి ఉదాహరణగా మనం తీసుకుంటే, ఇంట్లో భార్యాభర్తలు ఉన్నటువంటి తరుణంలో భర్త ఎక్కడికైనా వెళ్తే భార్య ఉన్నటువంటి తరుణంలో పాలవాళ్ళు వస్తారు. పాలవాళ్ళు వచ్చమ్మా పాల బిల్లు ఇవ్వాలి అంటే ఏం చెప్తుంది ఆ తల్లి? అయ్యా ఆయన లేడు, ఆయన రావాలి అని చెప్తుంది. అట్లాగే ఎవరన్నా అంగట్లో గుమస్తారంట, అమ్మా 1వ తారీఖు వచ్చిందమ్మా జీతం కావాలి అని అంటే, నాయన ఆయన లేడు, రేపు వస్తాడో ఎల్లుండి వస్తాడో
ఆయన రావాలి అని చెప్తుంది. డిష్ బిల్లోడు వస్తే ఆయన రావాలి అని చెప్తుంది. కరెంటు బిల్లోళ్ళు వస్తే ఆయన రావాలి అని చెప్తుంది. ఇంకేదైనా పాలోళ్ళు వస్తే ఆయన రావాలి అని చెప్తుంది. అట్లాగే పలసరుకులు దుకాణం ఆయన వస్తే ఆయన రావాలి అని చెప్తుంది. అంటే అన్నిటికీ కారణభూతుడు ఎవరని చెప్తుంది? మా ఆయన రావాలండి అని చెప్తుంది మొత్తం మీద. అవునా కదా? ఇవన్నీ మనం చూస్తూ ఉన్నామండి. అట్లాగే ఇక్కడ కూడా భగవంతుడే యజమాని. ఈ మాటని మనం మననం చేసే కొద్దీ, ఆలోచన చేసే కొద్దీ, నువ్వేం ఆలోచన చేయబడలేదండి. మనం ఏమి చేయబడలేదు. దాకా మనం అనుకున్నట్టు ఆయన అరటి పండుని నుజ్జు చేసి మన నోట్లో పెట్టేశాడు. అదే అన్నాడు ఆయన, నువ్వు ఒక అడుగు వేయి, నేను 100 అడుగులు వేస్తాను. 100 అని చెప్పాడే కానీ 1,00,000 అడుగులు వేస్తున్నాడండి ఆయన ప్రేమ అటువంటిది. కాబట్టి నువ్వు మననం చేయి, అల్లాయే యజమాని, అల్లాయే యజమాని. నువ్వు ఏ పనైనా చేస్తూ ఉన్నావనుకో, ఏమనిపిస్తుంది ఈ వచనాన్ని మననం చేసే కొద్దీ? దీనికంతటికి యజమాని మనం కాదు, అల్లా యజమాని అనేటువంటి ఆలోచనలోకి మన మనసు వెళ్ళిపోతుంది. ఈ శరీరాన్ని చూసుకుంటుంటాం, నాది నాది అని అనుకుంటున్నాం. ఈ శరీరాన్ని అల్లాయే యజమాని ఎవరికి? ఈ శరీరానికి. అవునా కాదా? నువ్వు పెరగమంటే పెరగకుండా ఉంటుందా? ముసలివాడివి కావద్దు అంటే ఈ శరీరం ఆగకుండా ఉందా? ఎవరు దీనికి యజమాని? అల్లాయే యజమాని. గోర్లు ఆగు, పెరగబాక అంటే గోర్లు ఏమైనా ఆగిపోతున్నాయా? కాదు. దీనికి ఎవరు యజమాని? అల్లాయే యజమాని. నిద్ర రమ్మంటే వస్తుందా? రాదు. నిద్ర వస్తే నువ్వు నిద్రపోతావు. ఈ శరీరానికి యజమాని ఎవరు? అల్లాయే. అల్లా మాలిక్, నీది నాది ఈ శరీరము, నా యొక్క నేను చెప్పినట్టు మాట వినాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ శరీరం మీదే మనకు హక్కు లేదే, ఈ శరీరం మీదే మనకు అజమాయిషీ లేదే, ఈ శరీరం మీదే మనకు అదుపు లేదే. వేరే వాళ్ళని ఏందండి మనం అదుపు చేసేది? వేరే వాళ్ళకేదండి మనం చేసేది చెప్పేది? ఆలోచిద్దాం ఒకసారి మళ్ళీ. అవునా? ముసలితనం రావద్దు అంటే రాకుండా ఉంటుందా? శరీరం ముడతలు పడవద్దు అని అంటే ముడతలు పడకుండా ఉంటుందా? పన్ను పెరగవద్దు అంటే పెరగకుండా ఉంటున్నాయా? వెంట్రుకలు పెరగవద్దు అంటే ఆగిపోతున్నాయా? నీది నాది నాది అనుకున్నటువంటి ఈ శరీరం మీదే మనకేం లేదు, అధికారం లేదండి. ఎవరిదే శరీరం? అల్లా ఇచ్చాడు, అల్లా తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి దీనికి యజమాని ఎవరు? భగవంతుడు. అల్లాయే యజమాని, అల్లాయే యజమాని. జస్ట్ మనం బానిసలుగా వచ్చాం. జస్ట్ మనం ఇక్కడ ఈ జగన్నాటకంలో ఆ ఒక పాత్ర పండించుకొని వెళ్ళిపోవలసినటువంటి వాళ్ళమే. ఎందుకురా ఇంకా ఊళ్ళో వాళ్ళంతా కావాలనుకుంటాడో దాము అన్నా లేలా? ఎంత గొప్ప లేలండి. నాది నాది అని అనుకుంటూ ఉన్నావు. దాము అన్నాన్ని కించపరచడం కాదండి. నాబోటి వాళ్ళంతా కూడా దాము అన్నాలే. ఇంకా చెప్పాలి అంటే దాము అన్న ఏం చేశాడు? సమృద్ధిగా హ్యాపీగా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. ఏం చేశాడు? ఒక లెటర్ రాశాడు బాబాకి, నేను ఇంకొక వ్యాపారం చేయాలయ్యా. బాబా ఏం సమాధానం ఇచ్చాడు? ఎందుకురా, ఉన్న సగం రొట్టె చాలదా? ఎందుకు ఇంకా ఆశపడతావు? ఆ ఒక్క లీల చాలండి మన మనసుల్లో నాటుకుంటే మన జీవితాలు శుభప్రదమైనటువంటి మార్గంలో ప్రయాణించేదానికి. అవునా కాదా? కాబట్టి ఆ లీల బాబాకి ఇష్టమా, నాకిష్టమా? బీవీదేవుని అడుగుతాడు. బీవీదేవ్ కూర్చొని ఉంటాడు. బాబా లెక్కలు పుస్తకాలు తిరిగేస్తూ ఉంటాడు. బాబా మీరేందుకు పుస్తకాలు తిరిగేస్తూ ఉన్నారు? అవునరా, నీ యొక్క చాప్టర్నే చూస్తూ ఉన్నాను, నీ యొక్క పద్దునే నేను చూస్తూ ఉన్నాను. ఆశ్చర్యపోతాడు బీవీదేవ్. ఇదేంది బాబా ఎప్పుడు పుస్తకాలు పట్టడం నేను చూడలేదే, అందులో నా లెక్క చూస్తూ ఉన్నాడంట, నా లెడ్జర్ చూస్తూ ఉన్నాడంట. ఏంది బాబా అని అడుగుతాడు. ఏం లేదురా, 17 తర్వాత 18 రావాలి, కానీ నీ లెక్కలో 17 తర్వాత 16 వస్తుందే, నాకు అర్థం కావడం లేదురా అని అన్నాడండి ఆయన. అది సద్గురువు మనల్ని అంటి పెట్టుకుని ఉండడం, మనల్ని ఎట్లా నడిపిస్తున్నాడో మనం మర్చిపోయినా ఆయన మర్చిపోవడం లేదండి మనల్ని. అది బాబా అంటే. అప్పుడు మేలుకున్నాడండి ఎవరు? బీవీదేవ్. బాబా పొరపాటు అయిపోయింది, రిటైర్ అయిపోయినా కూడా ఇంకా ధనాకాంక్ష ఎందుకు, ఇంకా పోగు చేసుకోవాలన్నటువంటి ఆలోచన ఎందుకు? దేనికోసం వచ్చాం మనం ఈ భూమి మీదకి? ఏమి పొందాలని వచ్చాం? మరి ఎందుకు నాయన ఇట్లా తయారవుతూ ఉన్నారు? ఎందుకు మీరు ఇంకా సంపాదన పట్ల వెంపర్లాడుతూ ఉన్నారు? ఏం చేసుకుంటావు? ఏది నీది కాదే.
ఈ ప్రపంచంలో ఎవరిది అంతా యజమానిదేను. దానికైనా గడ్డి వామి తగలపడిపోతూ ఉన్నప్పుడు బాబా అడుగుతాడు, నువ్వేమన్నా గడ్డి నువ్వు పెంచితే వచ్చిందా, నేలేమన్నా నీదే, నీరేమన్నా పోసావా, సూర్యరశ్మిని ఏమన్నా పెంచావా, ఆ గడ్డి మీద భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడు తీసుకోపోతాడు, నువ్వు పోరా అన్నాడు. ఒకటే మాట. వాడు కుయ్యోమరో అని ఏడుస్తుంటే ఈసారి పంట వెయ్యి మంచిగా ఈ లాభం కూడా దాంట్లోకి వస్తుంది పని ఏడ్చి పో అని చెప్పని తరిగినాడు. ఏం సార్ ఎక్కడున్నాం సార్ మనం? అంటే ఒక చిన్న గడ్డివామి తగలబడిపోతూ ఉంటేనే మన మనసు ఏమైపోతూ ఉంది, కదిలిపోతూ ఉంది. అదే పని పిల్లలేలా. సచ్చరితము సాయి సచ్చరితము, పఠించు వారికే శుభ ఫలితము. తిమిరములు బాపును ఆ అభయము. ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్.